ఈరోజు 2 చట్టాలు తెలంగాణ నడుస్తుంది. ఒకటి పేదోళ్ళకు ఒక చట్టం నడుస్తుంది, గొప్పోళ్ళకు ఒక చట్టం నడుస్తుంది. వీఐపీ ఒక చట్టం నడుస్తుంది, అంటే గుడిలలో పోతే మన వీఐపీ దర్శనాలు రకరకాలు ఉంటాయి కదా. వాళ్ళు గంట 10 నిమిషాల లోపల వస్తే దర్శనం చేసేసి పోతారు. మామూలు అయితే గంటలు ఉంటారు. కాబట్టి ఈ వీఐపీ దీనికి 2 తేడాలు చెప్తాను. కాబట్టి దీని మీద కూడా చట్టం చేయండి. తెలంగాణ అసెంబ్లీలో ఒక చట్టం చేయండి, 2 చట్టాలు, వీఐపీ చట్టం, నాన్ వీఐపీ చట్టం. ఎందుకంటే ఈరోజు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఇక్కడ అల్లు అర్జున్ సినిమాలో మహిళ చనిపోయింది, కొడుకు గాయపడ్డాడు. అదే అల్లు అర్జున్ రాకుండా వాళ్ళు బతికేటోళ్ళు. ఇయాటి వరకు ఆయన మీద నేను హత్యానేరం మీద ఆయన జవట్టి మరణించిందని చెప్పేసి నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఎన్హెచ్ఆర్సీలో కూడా ఇచ్చిన, అది కొంచెం స్లో ప్రాసెస్. కానీ ఇయాటి వరకు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాలేదు. వాళ్ళు చేసింది వేరే, మేము ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా ఎఫ్ఐఆర్ చేయాలి కదా, ఎన్ని వచ్చినా. ఇయాటి వల్ల కాలేదు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే వీవీఐపీ కాబట్టి. అదే పల్లవి ప్రశాంత్ ఒక దళిత బిడ్డ, ఒక రైతు బిడ్డ, అన్నిటికంటే ముందు ఒక రైతు బిడ్డ. ఆయనకు బిగ్ బాస్ 7లో ఆయన గెలిచి బయట ఏదో ర్యాలీ చేస్తున్నారు. ఒకరు గాయపడలేదు, ఒకరు చనిపోలేదు. ఆయనను ఆయన తమ్ముడిని ఇద్దరిని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు పోలీస్ స్టేషన్లో. ఇప్పటికి కూడా వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు అంటే వాళ్ళు నాన్ వీఐపీ, ఈయన వీఐపీ. ఇంకోటి ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక వీఐపీ. ఈరోజు హైడ్రా ఇండ్లు వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నా, రిజిస్ట్రేషన్ అయిపోయినా, వాళ్ళు ఈఎంఐలు కడుతున్నా, 40 సంతకాలు చేసి బ్యాంకులో లోన్లు తీసుకున్నా, వాళ్ళ ఇల్లు ఇల్లీగల్ అని చెప్పేసి మీరు కూలగొట్టేసి టైం ఇవ్వకుండా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న ఇల్లు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు, ఈ 2 ఇల్లు మాత్రము ఇవి చెరువులో లేవు, 44 ఏళ్ళ కింద కట్టిండ్రు. ఇదేమో 2008కి వెళ్ళి కోట్ల నడుస్తున్నాయని తిరుపతి రెడ్డి వాళ్ళ ఇల్లు, దాన్ని స్టే చేసుకున్నాను. దానికి అది సేఫ్ ఇది సేఫ్. మీ సేఫ్టీకి కావాల్సిన వంకలు డొంకలు మీరు చెప్తా ఉంటారు. మందిళ్ళకేమో వంకలు ఉన్నాయి, డొంకలు ఉన్నాయి, అవేమో కూలగొడతా ఉంటారు. సరే, కొన్ని వార్తా పత్రికల వాళ్ళు నా వార్త రాసినందుకు వారిళ్ళు కూలగొడతా అని చెప్పి హైడ్రా మోటార్ వేసుకొని రంగనాథ్ గారు అక్కడ తిరుగుతారు. రంగనాథ్ గారు వీవీఐపీకి చాలా పెద్ద ఇది ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే రంగనాథ్ గారు మరి ఇప్పుడున్న సివి ఆనంద్ గారు ఇద్దరు కూడా మరి ఒక కేసు హ్యాండిల్ చేశారు, ఆయేషా మీరా కేసు. అందులో సత్యం బాబు అని ఒక అమాయకుడిని 7 సంవత్సరాలు జైల్లో పంపి, అమాయకుడు నేను అంటలేను, అక్కడ కోర్టు అన్నది, న్యాయ వ్యవస్థ అన్నది. అంతేకాకుండా ఆయనకు ఖర్చైన పైసలు కూడా వాళ్ళతోని కట్టిపించారు. ఈరోజు